వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రసాదం అంటే రుచికరమైన ఆహార పదార్థమే కాదు, అదొక విశిష్టమైన దైవ పదార్థం కూడా. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. హిందూ మతంలో ఈ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రసాదం గురించి కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రమైన ఆహార పదార్థాన్ని దేవుడి ముందు ఉంచడం ద్వారా అది అమృతంగా మారి ప్రసాదం అవుతుంది. ప్రసాదం దైవభక్తిని పెంపొందించడంతో పాటు మానవుడిని పవిత్రతతో ఉంచుతుంది. ప్రసాదం మనిషిలోని ప్రతికూల స్పందనలను పారద్రోలి సానుకూల స్పందనలను కలిగిస్తుంది. పవిత్రమైన ప్రసాదాన్ని నలుగురికి పంచడం ద్వారా ఇతరులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎలాంటి పూజా కార్యక్రమమైనా ప్రసాదం లేకుండా పూర్తవదు. దేవుడికి ఏం నివేదించాలో తెలియనప్పుడు ఒక చిన్న పండును ఉంచినా అది ప్రసాదంగా మారుతుంది. ఏ రకమైన ఆహార పదార్థాలు లేనప్పుడు తులసి నీళ్లే ప్రసాదం, పైగా అది అమృతం కూడా. ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని ఆరగించడం ద్వారా మనిషి దృక్పథం మంచి వైపు మల్లుతుంది. ప్రసాదాన్ని కొంతమంది ఔషధంగా భావిస్తారు. ఆ దేవుడి ప్రసాదం తీసుకోవడం వల్లే వ్యాధులు నయమయ్యాయని భావించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాంటి ఆహార పదార్థాన్నైనా దేవుడికి నివేదించి తినడం ద్వారా అందులో ఒకవేళ చెడు ఉన్నా అది హరించుకుపోతుందని భక్తుల నమ్మకం. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.